वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 22వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. గోపికా వస్త్రాపహరణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలని నేడు ప్రస్తావించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నందవ్రజ కుమారికలు గోపికలందరూ కూడా చక్కటి వ్రతాన్ని ఆచరించారు. అది కూడా కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని 1 రోజుల పాటు నిష్ఠగా ఆచరించడం జరిగింది. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి అంటూ మనం గాయత్రిని, అమ్మవారి యొక్క గాయత్రిని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కత్యస్య అపత్యం స్త్రీ కాత్యాయని అని చెప్పి అంటారు. కాత్యాయని అంటే కత్యుని యొక్క కుమార్తె దుర్గాదేవి. ఆవిడ యొక్క వ్రతాన్ని ఈ కన్యలందరూ ఆచరించారు. వివాహం అయ్యేటువంటి వనితలు చేసేటువంటి వ్రతం, కన్యలు చేసేటువంటి వ్రతం. చక్కటి భర్త లభించాలని, అందులో వీళ్ళందరూ విశేషంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని భర్తగా అనుకుని ఆరాధించారు. ఇన్ని వేల మంది గోపికలు ఉన్నారు. అందరి మనసులోనూ శ్రీకృష్ణుడే భర్తగా పొందాలనేటువంటి ఆశ. పోనీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ శ్రీకృష్ణ పరమాత్ముడినే పతిగా ఆరాధించడం జరుగుతున్నది. నిన్న 9 శ్లోకాల వరకు మనం ప్రవచించుకున్నాం. అందులో మనం గోపిక వస్త్ర అపహరణం అనే ఈ 3 పదాలకి ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చూసుకున్నాం. గోపిక అంటే ఆవరించబడేటువంటిది, అంటే శరీరం అనేటువంటి దానికి అది సింబల్ లాంటిది. అలాగే వస్త్రం అంటే అటువంటి శరీరాన్ని ఆచ్ఛాదనం చేసేది, అటువంటి ఆవరణాన్ని, అహంకారపూరితమైనటువంటి ఆవరణాన్ని తొలగింపజేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది అపహరణం. అది వారికి కూడా తెలియకుండా భగవంతుడు వారి యొక్క దోషాన్ని తొలగించి ప్రాయశ్చిత్తం చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందింపచేసేటువంటి లేలే గోపికా వస్త్రాపహరణం అనేటువంటిది దీంట్లో మనం చెప్పుకోబోయేటువంటి తత్వం, సారాంశం. అయితే వీరు 1 రోజుల పాటు చేసినటువంటి ఈ వ్రతం అంతా చక్కగా కూడా సంపూర్తి అయిపోయింది. నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో 7వ శ్లోకంలో పూర్వవత్ నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ అని చెప్పుకున్నాం. పూర్వవత్ అంటే పూర్వం లాగానే, యథా స్థితి, ఎప్పటిలానే వాళ్ళు నది దగ్గరికి వచ్చి వారి వస్త్రాలని గట్టు మీద పెట్టి వస్త్రములు లేకుండా నదిలో స్నానం చేశారు. పూర్వము వలెనే అంటే రోజు ఇలా చేస్తున్నారు అనేటువంటిది ఇది మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒక నియమంగా నిష్ఠగా ఇంత చక్కగా పరమాత్మనే భర్తగా ఆశించి పతిగా ఆశించి వారు చేసినటువంటి ఆ విశేషమైనటువంటి దుర్గా పూజ ఫలించబోయేటువంటి సమయంలో వారి చేసినటువంటి అపరాధాన్ని తొలగిస్తున్నారు ఇప్పుడు స్వామి. 10వ శ్లోకం నుంచి ప్రారంభించుకుంటే అది ఎలా జరిగింది అనేటువంటిది ఆ శ్లోకాల రూపంలో ప్రవచించుకుంటూ వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం చూద్దాం. ముఖ్యంగా అత్రాగత్యాబలా కామం స్వం స్వం వాస ప్రగృహ్యతాం సత్యం ప్రవాణినో నర్మ యజ్జూయం వ్రతకర్షితాః. అత్రాగత్యాబలా కామం శ్రీకృష్ణుడు అంటున్నాడు, భగవానుడు అంటున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ ఉవాచ అని కూడా చెప్పరు సుఖయోగేంద్రుల వారు.
భగవాను వాచ అని స్పష్టంగా చెప్తారు. భగవంతుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా అండి, గీతలో చెప్పినట్టుగానే. కాబట్టి భగవాన్ వాచ, వాళ్ళ యొక్క భగవంతుడు మనకి భగవంతుడు అయినటువంటి ఆయన చెప్పినటువంటి మాట కాబట్టి దీంట్లో తిరుగులేదు. ఆయన ఏమంటున్నారు? అత్ర ఆగత్య అబలాహ, హే అబలాహ, బలము లేనటువంటి వారు అబలులు, సబలులు కాదు, అబలులు అని చెప్పి. అత్ర ఆగత్య అబలాహ అంటూ, ఓ వనితలారా, సుందరిమణులారా, ఇక్కడికి వచ్చి కామం స్వం స్వం వాసం వాస ప్రగృహ్యతాం, ఇక్కడికి వచ్చి మీరు మీ మీ వస్త్రాలని ప్రగృహ్యతాం, తీసుకువెళ్ళండి. నిజం చెప్తున్నాను, మీరు వస్తే ఈ వస్త్రాలు ఇచ్చేస్తాం. సత్యం బ్రవాణి నో నర్మ, ఇందులో పరిహాసం ఏమీ లేదు. నర్మం నా, ధర్మవచన నా, పరిహాస వచనాలు ఏమీ నేను ఆడట్లేదు. నిజమే చెప్తున్నాను, యథార్థం చెప్తున్నాను. యజ్జూయం వ్రత కర్షితా, మీరందరూ కూడా వ్రత కర్షితా, 30 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆ కాత్యాయని వ్రతాన్ని చక్కగా నిష్ఠగా నియమంగా ఆచరించి అలిసిపోయి ఉన్నారు, బడలికతో ఉన్నారు. కర్షితా, వ్రత కర్షితా. కాబట్టి మీతో నేను పరిహాసం ఆడను, ఇది పరిహాసం ఆడేటువంటి సమయం కాదు. మీరు ఇటువంటి సమయంలో మీ వస్త్రాన్ని నేను తీసుకొచ్చానంటే ఇది పరిహాసానికి కాదు అని ఇండికేట్ చేస్తున్నారు స్వామి అక్కడ. నో నర్మ, ఇది పరిహాసం కాదు. పైగా నేను సత్యమే చెప్తున్నాను, అసత్యం చెప్పట్లేదని 2 శ్లోకాల్లో వక్కాణించారు. నమయోదిత పూర్వం, నమయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుహు అని మళ్ళీ చెప్తున్నారు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు అసత్యాన్ని ఆడలేదు. అనృతం అంటే అసత్యం, ఋతం అంటే సత్యం, అనృతం అసత్యం. నమయోదిత పూర్వం, మునిపెన్నడు కూడా నేను ఎప్పుడు కూడా అనృతం న ఉదిత పూర్వం, నేను ఎప్పుడు మునిపెన్నడు అసత్యాన్ని నేను ఎప్పుడు ఆడలేదు. కాబట్టి సత్యమే చెప్తున్నాను, నమ్మండి. ఇదిగో ఈ వస్త్రాలు మీరు తీసుకువెళ్ళండి. ఎట్లా? ఏకైక సప్రతీచ్ఛద్వం సహైవోత సుమధ్యమా, సుమధ్యమాహ, అందమైనటువంటి ఓ వనితలారా, ఏకైక సహ, మీలో ఒక్కొక్కరు వచ్చి వారి వారి వస్త్రాలు తీసుకువెళ్ళినా సరే, లేకపోతే సహైవోత, అందరూ కలిసి వచ్చి మీ మీ వస్త్రాలు తీసుకున్నా సరే, ఎట్లా అయినా సరే మీరు అక్కడి నుంచి వచ్చి ఈ వస్త్రాలు తీసుకువెళ్ళండి. నేను మాత్రం అసత్యం చెప్పట్లేదు, సత్యమే చెప్తున్నాను, పరిహాసం కూడా కాదు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వచనాలు విని, అసలైతే వాళ్ళు వ్రతం చేసిందే ఈ స్వామిని పతిగా వరించి, ఎవరిని పతిగా వరించారు, ఎవరు వరించారు అంటే 6-7 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి బాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి, ఇదిగో ఈ 12 నుంచి 20 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి ఈ కన్యలు, వీళ్ళందరూ కూడా స్వామిని భర్తగా వరించి ఈ విధమైనటువంటి నోములు వ్రతాలు చేసి ఈ విధంగా జలక్రీడలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఎక్కడ, వీరెక్కడ, ఏం వయసు ఇది? ఈ విధంగా సరసాలాడేటువంటి వయసేనా? కానీ నిన్న పతి అనేటువంటి శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం. పతి అంటే పతి రక్షణే, పా రక్షణే, రక్షించువాడు పతి, రక్షకుడు, భర్త, భరించేవాడు, అధిపతి. అట్లాంటి ఆ అధిపతిగా వీరందరూ కూడా స్వామిని ఎంచుకొని పూజ చేసి ఇప్పుడు ఆ ఫలితాన్ని పొందబోతున్నారు. ఇంకా సేపట్లో ఫలితం పొందబోతున్నారు. కానీ దాంట్లో చిన్న అవాంతర దోషం ఒకటి ఏర్పడింది. ఆ దోషాన్ని ఇప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి ఆ దోషాన్ని తొలగించి వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి కోరిక నెరవేర్చి అమ్మవారి యొక్క ఆ ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని కలిగింపచేయాలి. అమ్మవారే రావచ్చుగా, ఎందుకు ఈయన శ్రమ పడటం? వాళ్ళు చేసింది కాత్యాయని వ్రతం, కాత్యాయని ఆవిడ ఏవి వచ్చి అదేదో చేస్తే సరిపోయేది కదా అనుకుంటామేమో. కాత్యాయనిని పూజ చేసి వాళ్ళు నమస్కారం చేసినప్పుడు భర్తగా ఈ స్వామిని ఆరాధించారు. దగ్గరలో ఉన్నటువంటి ఈ స్వామి ఆవిడ ద్వారా ఆవిడ చేసినటువంటి ఆ వ్రతాన్ని స్వామివారు ఆ బాధ్యతని తమ భుజస్కంధాల మీద వేసుకుని ఆ ఫలితాన్ని వీరికి ఇవ్వడానికి సిద్ధమై వచ్చారు. మహాభారతంలో కూడా అంతే. సైంధవుడు చేసినటువంటి ఆ తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చి వరం ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వరాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తన భుజస్కంధాల మీద వేసుకుని ఒకరోజు పాండవుని జయించేటువంటి ఆ వరాన్ని కాస్త చక్కగా సైంధవుడి ద్వారా అయ్యేట్టుగా ఈయన ఆ బాధ్యత వహించాడు. అట్టా ఏ దేవతలు వరం ఇచ్చినా సరే, ఎవరు అనుగ్రహించాలన్నా, ఎవరు ఫలితం ఇవ్వాలన్నా కూడా ఆయన తన భుజస్కంధాల మీద వేసుకుని చేస్తారు అనటంలో నిస్సందేహమే లేదు.
రెండో విషయం ఏంటంటే అది పరమేశ్వరుడైనా, కాత్యాయనైనా, దుర్గ అయినా, సతీదేవి అయినా, ఎవరైనా సరే, లక్ష్మీదేవి అయినా, స్వరూపాలు భిన్నమే తప్ప తేజస్సులు ఒకటి. అన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తేజస్సు. ఇది అసలైనటువంటి విషయం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వచనాలు వినేటప్పటికీ లోపల నీళ్లలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తస్య తచ్ఛ్వేళితం దృష్ట్వా గోప్య ప్రేమ పరిప్లుతా వ్రీడితా ప్రేక్ష్య చాన్యోన్యం జాతహాసా న నిర్యయుః. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఆ మాటలు విన్నారు. విని ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? లోపల లోపల మురిసిపోతున్నారు. ఒకరినొకరు చూసుకుంటున్నారు. మనం తలుచుకుంటున్నట్లు స్వామి వచ్చేశారు. ఎవరినైతే ఏ స్వామినైతే మనసులో వాళ్ళందరూ తలుచుకుంటున్నారో ఆ స్వామి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యారు. తస్య తక్షేళితం దృష్ట్వా, జలక్రీడలు ఆడుతున్నటువంటి వీళ్ళ వీళ్ళందరూ, అలాగే వీళ్ళ వస్త్రాలు తీసుకున్నటువంటి ఆ స్వామి యొక్క సన్నివేశం ఇవన్నీ చూసి గోప్య, ఆ గోపికా జనములందరూ కూడా నీటిలో ప్రేమ పరిప్లుతా, మనసులో ఆనందభరితులైపోతున్నారు. ఎట్లాంటి ఆనందం అంటే ప్రతివారు కూడా స్వామిని చూసినటువంటి ప్రేమ తన్మయంలో మునిగిపోయి ఒకరినొకరు చూసుకుంటున్నారు. స్వామి వచ్చారు, మనం అనుకుంటున్నటువంటి స్వామి వచ్చారు. వ్రీడితా ప్రేక్ష్య అన్యోన్యం, అన్యోన్యం వ్రీడితా ప్రేక్ష, ఒకరినొకరు వాళ్ళల్లో వాళ్ళు బిడియంతో సిగ్గుతో చూసుకుంటూ జాతహాసా న నిర్యయుః. అట్లా స్వామి ఈ విధంగా వారి వస్త్రాలను దోచి అట్లా ఓ పక్కన చెట్టు పైన పెట్టి ఆ కదంబ వృక్షం ఎక్కి కూర్చొని మీ వస్త్రాలు మీరు తీసుకువెళ్ళండి, ఒక్కొక్కరు రండి, అందరూ రండి, లేకపోతే ఈ విధంగా చెప్తుంటే ఎలా నిర్ణయించుకుంటారు? వారి చూపుల ద్వారానే అన్యోన్యం ప్రేక్షత వ్రీడితా, అన్యోన్యం వ్రీడితా ప్రేక్ష అని చెప్పారు ఇక్కడ. ఒకరినొకరు వాళ్ళ చూపులతోనే ఏంటి వెళ్దామా వద్దా, పైకి వెళ్దామా, ఒక్కొక్కరు వెళ్దామా, అందరం వెళ్దామా, వాటితోనే ఆ చూపులతోనే సమాధానాలు అయిపోతున్నాయి. ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు అయిపోతున్నాయి. అట్లా అందరూ చూసుకున్నారు. ఒకసారి అందరూ బయలుదేరారు. ఆ బయలుదేరటానికి ముందు ఏం జరిగిందంటే జాతహాస, వారిలో వాళ్ళందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక పక్కన వెళ్దామా వద్దా అని చెప్పి ముందు శంకించి నిర్యయు నా అని చెప్పేశారు. నా నిర్యయు, వెళ్ళలా కాసేపు, ఆయనే ఇస్తారులే. ఎందుకు ఇవ్వరు? ఆయన చేతులతో ఆయనే ఇవ్వాలి. అసలైతే చివరికి అదే జరుగుతుంది. ఎట్లాగూ స్వామి ఆయన చేతులతో ఆయనే ఇస్తారు. కానీ బెట్టు చేస్తున్నారు ఇక్కడ స్వామి. ఎందుకంటే వారి యొక్క ఆవరణ, అహంకారపూరితమైనటువంటి ఆవరణ తొలగించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కావలసినటువంటి ఏ అనుగ్రహం కావాలో, ఎటువంటి శరీరం అయితే కావాలో, ఎటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసవంతమైనటువంటి దేహం కావాలో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు స్వామి ఇప్పుడు ఇక్కడ. ఏవం బ్రువతి గోవిందే నర్మణా క్షిప్త చేతసః ఆకంఠమగ్నాసీతోదే వేపమానాస్తమబ్రువన్ వేపమానాస్తమబ్రువన్ ఏవం బ్రువతి గోవిందే. ఈ విధంగా గోవిందుడు చెప్పగానే ఒకరినొకరు చూస్తున్నారు, సిగ్గుపడ్డారు, కానీ బయటికి రావట్లా. నర్మణా క్షిప్త చేతసః, నర్మణ అంటే వారు ఆయన పరిహాసపూర్వకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా నర్మోక్తులతో వీళ్ళని ఇంకా పైకి రప్పించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆక్షిప్త చేతసః, ఆక్షిప్త చేతసః అంటే స్వామి యందే మనసు నిలిపినటువంటి యోగ సాధకుల వలె ఈ గోపికలు ఆక్షిప్త చేతసః, వారి యొక్క మనసులన్నీ ఎవరి యందు లగ్నమయ్యి ఉన్నాయి? ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యందే లగ్నమయ్యి బయటికి రాకుండా, పైగా ఆ కంఠమగ్నా, మగ్నం అంటే మునిగిపోవడం. ఎట్లా? ఆ యమునా నదీ జలాలలో ఆ హ్రదములో ఆకంఠమగ్న, కంఠం వరకు లోపల నీళ్లలోనే మునిగిపోయారట. అలా దేహాన్ని కప్పేసుకుని నీళ్లతో. ఆ కంఠమగ్న ఎట్లా ఉంది ఆ నీరు? శీతోదే, ఎటువంటి ఋతువో చెప్పారు. ఆ మార్గశిర మాసంలో చలికి వణికిపోతూ, అందులోనూ ఉత్తర భారతదేశం, అందులోనూ గంగా యమునా నది జలాలు, ఓ పక్కన చల్లగా ఉన్నటువంటి నీరు, ఆ శీతోదంలో అప్పటి వరకు స్నానం చేసి చేసి జలక్రీడలు అయిపోయి విహరిస్తున్నటువంటి సందర్భంలో ఇక పైకి వద్దామా అనుకుంటే ఈయన వచ్చాక కక్మలు లాక్కున్నాడు వస్త్రం. ఆ కంఠమగ్న, ఎంతసేపు నుంచి ఉంటారు పాపం. దాంతో ఆ చలికి తట్టుకోలేక శీతోదే, సీత ప్లస్ ఇక్కడ ఊదే, శీతోదే, శీత ఉదకం ఏవైతే ఉన్నాయో, చల్లటి నీరు ఏవైతే ఉన్నాయో ఆ చల్లటి నీళ్ళలో వేపమానాస్తమబ్రువన్, వణుకుతూ వణుకుతూ వాళ్ళందరూ గోపికలు ఆ పరమాత్ముడితో అంటున్నారట, భగవంతుడితో ఏమంటున్నారు? మానయం భో
కృతాస్త్వాంతు నందగోపసుతం ప్రియం మానయం భో కృతాస్త్వాంతు నందగోపసుతం ప్రియం. నువ్వు నందుడికి ప్రియమైనటువంటి తనయుడు మాకందరికీ తెలుసు. కాబట్టి తొందరగా ఇచ్చేయి నాయన, మా వస్త్రాలు మాకు ఇచ్చే. మేమేమన్నా ఎవరమో కాదు, ఆనందుడి యొక్క దాసులమే మేమందరం కూడా. అందుకే మొట్టమొదటిలోనే చెప్పారు నంద వ్రజ కుమారిక అని మొట్టమొదటి శ్లోకంలో వాడారు. నంద వ్రజ కుమారిక, నందవ్రజంలో ఉండేటువంటి కుమారికలు వాళ్ళందరూ ఈ వ్రతం ఆచరించడం. నువ్వేమన్నా పరుడివి కాదు, నందగోప సుతం ప్రియం, ఆనందుని కుమారుడివి. ఎట్లాంటి కుమారుడివి? ప్రియం సుతం, చాలా ఇష్టమైనటువంటి తనయుడివి నువ్వు, బంగారు కొండవి, మా కన్నయ్య కదా, ఇచ్చే నాయన. మానయం హో కృధాస్త్వాం తు నందగోపసుతం ప్రియం జానీమోంగవ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాః. దేహి వాసాంసి, వాసాంసి దేహి, దేహి దేహి కృష్ణ, అన్నయ్య ఇవు ఇవు, మేమందరం వణికిపోతున్నామయ్యా. వేపితాః, చలికి వణుకుతున్నటువంటి మాకు ఈ విధంగా నువ్వు అన్యాయం చేస్తావా? నువ్వెవరో కాదు, మా ప్రభు అయినటువంటి నందుని యొక్క కుమారుడివి, ప్రియతనయుడివి. కాబట్టి జానీమో, మాకు తెలుసు ఈ విషయం అంతా. అంగ వ్రజశ్లాఘ్యం, వ్రజమంతా కూడా, ఆనంద వ్రజమంతా కూడా నిన్ను ఏ విధంగా కీర్తిస్తుందో, ఏ విధంగా శ్లాఘిస్తుందో, నీ యొక్క లీలలు ఎంత అత్యద్భుతమైనవో అన్నీ మాకు తెలుసు. జానీమహ అంగ, చాలు చాలు, ఇంక చేసింది చాలు. అంగ, నీ యొక్క కీర్తి ప్రతిష్టలు, నీ యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఇవన్నీ మాకు తెలుసు. నందుడికి ఎంత ప్రీతిపాత్రమైన వాడివో మాకు తెలుసు. కాబట్టి దేహి వాసాంసి వేపితా, ఇలా చలికి వణుకుతున్నటువంటి మా వస్త్రాలు తీసుకోవడం నీకు ఇది న్యాయమేనా ప్రభు? అన్యాయం చేయమాత్మ అంటూ వాళ్ళు చలితో వణికిపోతూ ఆ ప్రభువుని కీర్తిస్తూ తర్వాత శ్యామ సుందర తే దాస్య కరవామతవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నోచేత్రాగ్నే బ్రువామహే, నోచేత్రాగ్నే బ్రువామహే. నువ్వు ఇస్తావా లేకపోతే రాజుతో చెప్పమంటావా? బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంచెం. భగవంతుడిని, శ్రీకృష్ణ పరమాత్మని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇక్కడ. నోచేత్ రాజ్ఞ బ్రువామహే, నువ్వు ఇవ్వకపోతే కనుక మహారాజు అయినటువంటి నందుడికి చెప్పేస్తాం మేము. ఇదంతా చెప్తారా? శ్యామసుందర అని సంబోధించారు. రామాయణంలో గాని భాగవతంలో గాని ఎక్కడ చూసినా శ్రీకృష్ణ పరమాత్మని గాని శ్రీరాముని గాని సంబోధించేటువంటి ఉంటాయి చూసారా? ఎవరు ఏ విధంగా సంబోధించాలో అలా సంబోధిస్తూ ఉంటారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, అక్కడ రామభద్రుడు అని ఎవరంటారు, రామచంద్రుడు అని ఎవరంటారు, ఈ విధమైనటువంటి రఘునాథుడు అని ఎవరంటారు. తల్లి ఒక రకంగా పిలవచ్చు, తండ్రి ఒక రకంగా పిలవచ్చు, సేవకులు ఒక రకంగా పిలవచ్చు. రామభద్రాయ, రామభద్ర అని సేవకులు, మంత్రులు మొదలైనటువంటి వాళ్ళంతా ప్రేమతో పిలుస్తుంటారు. ఇక్కడ కూడా చూడండి, గోపికలు ఏమని పిలుస్తారు చెప్పేశారు ఇక్కడ, శ్యామ సుందర అని పిలుస్తారు అక్కడ. అలాగే తల్లి యశోద మొదలైనటువంటి వాళ్ళు ఇట్లా పిలవరు, భువన సుందర అని పిలుస్తారు. ఆయన ముల్లోకాలకి సుందరుడు అని, శ్యామసుందరుడు కాదు. ఇవి కేవలం శ్యామవర్ణన మొదలైనటువంటివన్నీ, నల్లనివాడు పద్మనయనంబుల వాడు, ఇవన్నీ గోపికల యొక్క సరదాలు ఇవన్నీ. తల్లి పిలిచేటువంటి విశేషం ఏంటి? మా అబ్బాయి ముల్లోకాలకి రాజు, వాడికి ఏం తక్కువ, నల్లగా ఉన్నా. నలుపు అనేటువంటి మళ్ళీ అక్కడ పెట్టదు తల్లి. తల్లికి ఉండేటువంటిది విశేషం, చక్రవర్తి, సామ్రాట్ విశేషణం. భువన సుందర అంటూ తల్లి యొక్క ఆలోచన. వీళ్ళదేంటి? శ్యామ సుందర. శ్యామ సుందర తే దాస్య కరవామతవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నోచేద్రాగ్నే బ్రువామహే. ధర్మజ్ఞాని కూడా సంబోధించారు. నువ్వు ఇట్లా చేయొచ్చా కృష్ణ? నువ్వు ధర్మజ్ఞుడివే. జ్ఞ అంటే జ్ఞానము, తెలిసినవాడు. ఏం తెలిసినవాడు? ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మజ్ఞుడు. నీకు అన్ని ధర్మాలు తెలుసు కదా, ఇట్లా ధర్మం తెలిసినటువంటి వాడు ఎప్పుడైనా ఇలా వచ్చి చేయొచ్చా? ఇట్లాంటి పనులు చేయొచ్చా? శ్యామ సుందర, పైగా మేము ఎట్లాంటి వాళ్ళం? తే దాస్య, నీ దాసులమయ్యా. దాసుల్ని ఈ విధంగా చేయవచ్చా? మాకు ప్రభు ఎవరు? నీ తండ్రి అయినటువంటి నందుడే మాకు ప్రభు. అట్లాంటి ఆ ప్రభువు యొక్క కుమారుడివి, ప్రియ పుత్రుడివి నీవు. పైగా నువ్వు సామాన్యుడివా? నందవ్రజంలో నీ యొక్క కీర్తి, నీ ప్రతిష్టలు, నీ అద్భుతమైన లీలలు
అన్నీ మాకు తెలుసు, నువ్వేమన్నా ధర్మజ్ఞుడివి పైగా, అట్లాంటిది దాసుల పట్ల ఈ విధంగా ప్రవర్తించవచ్చా కన్నయ్య, కృష్ణయ్య, శ్యామసుందర? నువ్వేది చెప్తే అది చేస్తాం కదా, మంచివాడివి కదా, వస్త్రాలు ఇచ్చే నాయన. తవోదితం కరవామ, తవ ఉదితం కరవామ, నువ్వు చెప్పినట్టే చేస్తాంగా, ముందు వస్త్రాలు ఇచ్చేసి బయటకు వచ్చాక ఆ వస్త్రాలు కట్టుకుని నువ్వు బయటకు వచ్చాక నువ్వు చెప్పింది మేము చేస్తాంలే. దేహి వాసాంసి, వాసాంసి దేహి, ఆ వస్త్రాలు ఇవ్వు నాయన. వాసాంసి వాసాంసి అనే పెడుతున్నారు భగవద్గీతలో ఇదే పదంతో, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, చక్కగా చెప్పారు అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ రాబోతుంది. దేహి వాసాంసి ధర్మజ్ఞ నోచేత్ ప్రాజ్ఞే బ్రువామహే. ఇంత పొగిడారు, 2 శ్లోకాల్లో పొగిడారు. నీవు మంచివాడివి, ధర్మజ్ఞుడివి, మా మా బుజ్జి కన్నా నువ్వు శ్యామసుందరుడివి, నువ్వు ధర్మజ్ఞుడివి, నువ్వు శ్లాఘనీయుడివి అన్ని చెప్పి చివరికి మాత్రం బెదిరించారు చూసారా. నోచేత్ రాజ్ఞే బ్రువామహే, నువ్వు ఇట్లా చేయకపోతే కనుక, అల్లరి చేస్తే మాత్రం మేము రాజుగారైన నందుడితో చెప్పేస్తాం, మీ నాన్నగారితో చెప్పేస్తాం అన్నారు. కానీ చెప్తారా? ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ పరమాత్మ స్వచ్ఛంగా స్వయంగా కనిపించారు, దర్శనం ఇచ్చేశారు. వాళ్ళ మనోభావాలు ఫలించినట్టే ఇక. అందులో పైగా చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా చేయరు, ఆచరించరు. పైగా వీళ్ళు పైగా లోపల లోపల మురిసిపోతున్నారని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అసలైనటువంటి విషయం భగవంతుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకే ఇక్కడ చూసారా, సుఖబ్రహ్మ శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నాడు ఈ మాట. ఈ భగవంతుడు చెప్పాడంటే భగము, అటువంటి మహత్తు, ఐశ్వర్యము, సంపద మొదలైనటువంటివి ఏవైతే షడ్గుణాలు ఉన్నాయో అటువంటి గుణాలు కలిగినటువంటి భగవంతుడు చెప్పినటువంటి వచనానికి ఇక తిరుగులేదు. అటువంటి వచనాలతో స్వామి ఇక వాళ్ళ యొక్క దోషాలు ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు వారు చేసిన దోషాలు, ఆ దోషాల్ని చెప్పి దానికి ప్రాయశ్చిత్తం చేయించబోతున్నారు స్వామి. భవత్యో యది మే దాస్యో, మీరు దాసులు అన్నారు కదా, తే దాస్య అని మీరు చెప్పారు కదా, మేమందరం మీ దాసులమని చెప్పారు కదా. భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్యత సుచిస్మితాః, శుచిస్మితాః, శుచిస్మితాః, చిరునవ్వు కలిగినటువంటి వాళ్ళు, చక్కగా మందమైనటువంటి చిరునవ్వులు ఒలికించేటువంటి వాళ్ళు, చిరునవ్వులతో మనోజ్ఞమైనటువంటి, సిగ్గుపడుతూ ఉండేటువంటి ఆ చిరునవ్వులతో ఉండేటువంటి అందమైనటువంటి ఓ స్త్రీలారా, వనితలారా, భవత్యో యది మే దాస్యో, మీరందరూ నా దాసజనమైతే గనక, నా దాసులైతే గనక, దాసోహం కోసలేంద్రస్య అంటూ హనుమంతులు వారు పాడతారు అక్కడ లంకలో జయఘోష, దాసోహం కోసలేంద్ర. అట్లా ఇక్కడ కూడా యది మే దాస్య, మీరందరూ నాకు దాసులైతే, మయోక్తం వా కరిష్యథ, అంటే తిరుగులేదు ఇక. మయోక్తం అంటే నేను చెప్పిన మాటను మీరు చేయండి అంతే. యజమాని చెప్పినట్టు చేయాలి కదా మరి దాసులైతే. మరి మీరందరూ నాకు దాసులు అంటున్నారు కదా, చేస్తామన్నారు కదా నేను చెప్పినట్టు. మయా ఉక్తం, నేను చెప్పింది కరిష్యథ, మయోక్తం వా కరిష్యథ, కాబట్టి ముందు నేను చెప్పినట్టు చేయండి. అత్ర ఆగత్య, ఇక్కడికి వచ్చి స్వవాసాంసి ప్రతీక్షత సుచిస్మితా, శుచిస్మిత, మీరందరూ చక్కగా వచ్చి ఒక్కొక్కరు మీ మీ వస్త్రాలు తీసుకువెళ్ళండి. లేకపోతే అందరూ లేకపోతే మీరు కలిసి వచ్చినా సరే, ఒక్కొక్కరు వచ్చినా సరే అని చెప్పి, నోచేన్నాహం ప్రదాస్యే కిం క్రుద్ధో రాజా కరిష్యతి అని కూడా చెప్పారు. ఇది బ్రాకెట్ లో పెట్టారంటే ప్రక్షిప్తం అని అర్థం, తర్వాత కలపబడింది. నోచేత్ నాహం ప్రదాస్యే, నేను మాత్రమే ఇవ్వను ఈ వస్త్రాలు, మీరు రాకపోతే కనుక నేను వస్త్రాలు ఇచ్చేది లేదు, సమస్య లేదు. కిం క్రుద్ధో రాజా కరిష్యతి, రాజుగారు ఏం చేయరు, నన్నేం చేయరు. పైగా ఎందుకంటే మీరే చెప్పారు కదా నా మీద బాగా ప్రీతి అని, కాబట్టి మహారాజు గారు నన్నేమి కోపడరు, నన్నేం చేయరు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ గోపకాంతలు, కన్యలందరూ కూడా తతో జలాశయాత్ సర్వా దారికా శీతవేపితా, ఒక కారణం ఏమిటంటే శీతవేపిత, చలికి వణికిపోతున్నారు లోపల పాపం. కాబట్టి ఆ గోపకాంతలందరూ కూడా మెల్లగా తతో జలాశయాత్ సర్వా దారికా శీతవేపితా పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరు శీతకర్షితా, బిడియంతో పాపం ఆ చలికి తట్టుకోలేక ఆ గోపకాంతలందరూ కూడా జలాశయము నుండి బయటికి వచ్చేసారు. పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య, సిగ్గుతో బిడియంతో పాపం ఒళ్ళు కప్పుకుంటూ
ప్రోత్తేరు శీతకర్షితా, శీతకర్షితా, చలి బాధ తట్టుకోలేక వారు వణికిపోతూ పైకి వచ్చారు. పాపం ఆ వనితలందరూ ఒక్కసారిగా అందరు కలిసి వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళతో భగవాన్ రావడం చూసి, వీళ్ళందరూ రావడం చూసి భగవంతుడు ముందు సంతోషించాడు. ముందు మాట విన్నారు. భగవానాహ తావీక్ష్య శుద్ధ భావ ప్రసాదిత స్కంధే నిధాయ వాసాంసి ప్రీత ప్రోవాచ సస్మితం. అప్పటిదాకా వస్త్రములు పక్కన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకుని తన భుజం మీద పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వస్త్రమును నేను స్వీకరించవచ్చు అన్నట్టుగా స్వగం గ్రహించేశారు. స్కంధే నిదాయ, అప్పటిదాకా కొమ్మల మీద ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని కాస్త స్వామి కాస్త అవి తీసుకుని స్కంధే నిదాయ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు. ఇప్పుడు భగవాన్ ఆహ తాన్ వీక్ష్య, ఆ బయటికి వచ్చినటువంటి వాళ్ళని భగవంతుడు చూసి ఎట్లాంటి వాళ్ళు అనేది ఇక్కడ చెప్పారండి. శుద్ధ భావ ప్రసాదిత, పరమాత్ముడు ఎట్లాంటి వాడంటే శుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి సాధకుడికి ఏది ప్రసాదించాలో అది ప్రసాదించేటువంటి స్వామి. ఇప్పటిదాకా వాళ్ళు అపకారం చేశారు, దేనికి అపకారం చేశారో అది తొలగించబోతున్నారు స్వామి. ఆ అపకారం చేసినటువంటిది తొలగించడానికి, ఆవరణాన్ని తొలగించడానికి, అడ్డుగా ఉన్నటువంటి దోషాన్ని తొలగించి ప్రాయశ్చిత్తం చేయడానికి శుద్ధమైనటువంటి మనస్సుతో అనే భావనకు అర్థం ఏంటంటే భగవంతుడు ఏది చెప్తే అది నమ్మకంతో, విశ్వాసంతో, అనుమానం లేకుండా ఆచరించినటువంటి భక్తుడికి స్వామి ఏది ప్రసాదించాలో అది ప్రసాదిస్తారు. అట్లాంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆ పదం ప్రయోగించారు వ్యాసుల వారు. శుద్ధ భావ ప్రసాదిత భగవాన్ తాన్ వీక్ష్య, పరిశుద్ధమైనటువంటి భావంతో వచ్చారా, భగవంతుడిని నమ్మి వచ్చారు. ఈ పరమాత్ముడు చెప్పిన రమ్మన్నారు, వచ్చారు, ఏదో చేస్తారు. కాబట్టి మనం ఏదో తప్పు చేశామని వాళ్ళకి అర్థమైపోయింది, బయటకు వచ్చేసారు. చూడండి, మానం ముఖ్యం. అట్లాంటి మానం కూడా పక్కన పెట్టి, మానము ప్రాణము, గోపాలుడు అయితే ప్రాణమే ఇచ్చేశారు అక్కడ. అఘాసుర వధ సందర్భంలో గోపాలకులందరూ కూడా ఏం పర్వాలా, కన్నయ్య ఉన్నాడు చూసుకుంటాడు, ఏముంది, పోతే పోదాం, లోపలికి వెళ్దాం పదండి అన్నారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా శ్రీకృష్ణ మీద భారం వేసి మరి అఘాసురుడి నోట్లోకి వెళ్ళారు గోపాలకులందరూ కూడా. కన్నయ్య పరుగున వెళ్ళాడు, వారించబోయాడు, లోపలికి వెళ్ళి మరణించినటువంటి వాళ్ళని అమృతం లాంటి చూపులతో వాళ్ళందరినీ బతికించాడు ఆ ప్రాణాన్ని. ఇప్పుడు వీళ్ళ మానం రెండూ ముఖ్యమైనటువంటివి, ప్రాణం ఎంతో మానము అంతే. అట్లాంటి మానం కూడా లెక్క చేయకుండా పరమాత్ముడి చెప్పినటువంటి వచనాలకి వాళ్ళు వీటి నుంచి బయటికి రాగానే శుద్ధ భావ ప్రసాదిత అన్నారు స్వామి అక్కడ వ్యాసుల వారు. అంటే పరమాత్ముడి మీద విశ్వాసంతో, నమ్మకంతో ఏ పనైనా సరే, అగ్నిలో దూకమంటే దూకటమే. ఓ గురువు గారు శిష్యుడికి ఇచ్చి, అరే నాయన అబ్బాయి, ఇదిగో ఈ చేతిలో ఈ కాగితం మొక్క పట్టుకుని ఈ నీళ్ళకి ఇటు పక్క నుంచి అటు పక్కకి వెళ్ళిపోరా అబ్బాయి అన్నారు. నదిని దాటమని చెప్పేశారు. గురువు గారు చెప్పారు, నది దాటమన్నారు, చేతిలో కాగితం మొక్క ఉంది అంతే. కాగితం ముక్కలో ఏముందో చూడలా, గురువు గారు చెప్పారు మాట, నమ్మకం, పరిగెత్తాడు, నది దాటుతున్నాడు. దాడుతుంటే ఆ నది నీటిపై నుంచే వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ అడుగు లోపలికి కూడా వెళ్తున్నా నీళ్ళలో. నది మించి అలా పద్మనాభ స్వామి, అదే కదా శంకరాచార్య వారి శిష్యుడు పద్మపాదుడు. భక్తి, విశ్వాసము, గురువు గారి మీద నమ్మకం, అంతా దాడుతున్నాడు. ఇంకొక 20 అడుగులు వేస్తే చక్కగా నదికి అవతల ఒడ్డుకు వచ్చేస్తాడు అనంగా సందేహం కలిగింది. ఏమిటి, నేను నీటిపైన ఈ విధంగా పరిగెడుతున్నాను, అయినా కూడా నీళ్లలో దిగట్లేదు నేను. గురువు గారు చేతిలో ఏదో కాగితం పెట్టారు అంతే. నేను ఆ మాట ఏముందో అసలు ఈ కాగితం అని చెప్పి చూశాడు. కాగితం మీద శ్రీరామ అని రాసి ఉన్నది. శ్రీరామనామంతో అలా పరిగెడుతున్నాడు నీటిపైన, రామనామం, భక్తిభావం. కానీ ఇప్పుడు ఏమైంది, ఏముందో అనేటువంటి అపనమ్మకం ఏదైతే ఉందో అపనమ్మకంతో ఇంకో 20 అడుగుల్లో వాడు కాస్త నది దాటుతాడనగా తక్కువని మునిగిపోయాడు. విశ్వాసం అనేటువంటి అప్పటిదాకా పరిగెత్తిచ్చింది, ఏదో అనుమానం, ఏం జరిగింది, ఏముందో, గురువు గారు ఏం మంత్రం ఇచ్చారో, ఏముందో దీంట్లో, తారకనామ మంత్రం. అట్లాంటి భావగ్రాహి జనార్దన అన్నారు. అందుకే ఇక్కడ శుద్ధ భావ ప్రసాదిత, అట్లాంటి అనుగ్రహం కలిగింపజేసే శ్రీ భగవానుడు బయటకు వచ్చినటువంటి వీళ్ళని చూసి వారి వస్త్రాన్ని భుజం మీద పెట్టుకున్నాడు. ఎందుకని, తానే ఇవ్వటానికి. ఇంకో పని చెప్తాడు, ఆ పని చేస్తే ఆ వస్త్రాలు స్వయంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. స్కందే నిధాయ వాసాంసి, వారి వస్త్రాన్ని తన భుజం మీద పెట్టుకుని ప్రీత ప్రోవాచ సస్మితం, ప్రీత సంతృప్తి పడి, చెప్పింది చేసినందుకు సంతోషపడి భగవానుడు
సస్మితం ప్రోవాచ. స్మితంతో, చిరునవ్వుతో వారందరితో ఓ మాట చెప్పాడు. ఈ చెప్తున్నటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉంటుందో, ఈ శ్లోకం అనేటువంటిది వారు చేసినటువంటి అపరాధం. ఎందుకంటే నియమంగా నిష్ఠగా 30 రోజులు అద్భుతమైనటువంటి వ్రతాన్ని అమ్మవారి యొక్క ఉపాసన చేసినటువంటి వీరికి వాటిలో ఒక దోషం కలిగింది. అంటే వ్రతభంగం కలిగింది. వారు ఆచరించినటువంటి ఒక కర్మ వలన ఆ వ్రతభంగం అనేటువంటిది కలిగింది. ఆ వ్రతభంగం కారణంగా వాళ్ళకి ఫలించవలసినటువంటి ఆ ఫలం అనేటువంటిది దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి. ఆ ప్రాయశ్చిత్తం చేయాలంటే ఈశ్వరుడే రావాలి. స్వయంగా వారు ఎవరినైతే కోరుకున్నారో ఆ ప్రభువే రావాలి. వచ్చాడు. ఏమిటది? యూయం వివస్త్రాయదపో ధృతవ్రతాః, యూయం వివస్త్రాయదపో ధృతవ్రతాః వ్యగాహతై తదత్తదు దేవహేళనం, వ్యగాహతై తత్తదు దేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధ్ఞపనుత్తమే మూర్ధ్ఞపునుత్తయేం హసః, మూర్ధ్ఞపనుత్తయేం హసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం యూయం వివస్త్రాయదపో ధృతవ్రతాః. మీరందరూ కూడా ధృతవ్రత, వ్రతాన్ని గట్టిగా నిశ్చయంగా ఎక్కడ కూడా ఏమాత్రము భంగం కలగకుండా చేసినటువంటి వాళ్ళు. అది మాత్రం నిజమే. కాత్యాయని వ్రతాన్ని చాలా అద్భుతంగా 30 రోజులు చక్కగా శ్రద్ధగా చేశారు. మనసు చెలించకుండా చేశారు. మనసు ఎటు మనం 10 నిమిషాలు పూజ కూర్చుంటే 9 నిమిషాలు అటు ఇటు తిరుగుతుంది, 1 నిమిషం భగవంతుడి మీద ఆ వ్రతం మీద ఉంటుంది. కానీ వీరు 30 రోజులు చేసినటువంటి వ్రతము, ఆహార నియమాలు పాటించినటువంటివన్నీ కూడా బాగున్నాయి. యూయం వివస్త్రాయదపో ధృతవ్రత. కానీ మీరు చేసిన దోషం ఏంటంటే అపహ, నీటిలో వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు రోజు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ రోజు కాదు, పూర్వవత్ అన్నారు. పూర్వం లాగానే అన్ని రోజులు ఇలా చేశారు. కాబట్టి ఆ దోషం అనేది తొలగాలి. మీరు వివస్త్రలుగా ఈ నీటిలో స్నానం చేయటం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు దేవహేళనం, దేవతల్ని అవమానపరిచినటువంటి దోషం పట్టింది మీకు. వ్యగహాతై తత్తదు దేవహేళనం, మీరు ఈ నీటిలో స్నానం ఆచరించడం వల్ల జలాది దేవత అయినటువంటి వరుణుడికి దోషం కలిగింది. వరుణుడి పట్ల మీరు అవహేళన చేసినటువంటి అవమాన దోషం కలిగింది. అంతేకాకుండా పవిత్రమైనటువంటి యమునా నది జలాలను ఈ విధంగా చేశారు కాబట్టి యమునా నది మీ మీద కోపించవచ్చు. కాబట్టి ఇటు పక్కన యమునా నదీ దేవతకి మీరు దోషం చేసిన వాళ్ళయ్యారు, జలాధివాసుడైనటువంటి వరుణదేవుడికి మీరు అవమానం చేసినటువంటి వాళ్ళయ్యారు. ఇది దోషం. ఈ దోషములు ముఖ్యంగా ఇటువంటి వ్రతాచరణ చేసేటువంటి వారు చేయకూడదు. కాబట్టి మీకు ఫలితం దక్కాలి అంటే మీ కోరిక ఏమిటో నాకు తెలుసు. ఆ కోరిక నెరవేరాలి అంటే మీరేం చేయాలంటే ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఒకే ఒకటి, బద్ధ్వాంజలిం, బద్ధ్వా అంజలిం, అంజలిం బద్ధ్వా, శిరస్సు మీద ఆ చేతులు పైన పెట్టుకుని ఇలా జోడించి నమస్కరించండి. ఎవరికి నమస్కరించమన్నాడు? ఆ ఎవరి పట్ల అయితే అపచారం చేశాడో వారి పట్ల నమస్కారం చేయమన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? భిన్నంగా చేశారు. అదేమిటో చూద్దాం. బద్ధ్వాంజలిం మూర్ధ్ఞపనుత్తం ఏం హసః. ఆ నదీ జలాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు శిరస్సు మీద మూర్ధ్ఞపనుత్తయేం హసః, మీ శిరస్సు పైన అంజలి బంధించి 2 చేతులు జోడించి అప్పుడు మీరు శరణ వేడుకోండి. చాలు, ఇంకేమక్కల. అదే ప్రాయశ్చిత్తం. నమస్కారం చేయమన్నాడు. దాసుడి తప్పులు దండంతో సరి అయిపోతుంది. మీరందరూ దాసులు కదా, నేను చెప్పిన మాట వింటారు కదా, దండం పెట్టండి చాలు. శిరస్సు మీద ఆ 2 చేతులు జోడించి దండం పెట్టండి, నమస్కారం చేయండి ఆ జలాలకి. కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం. కృత్వా, కృత్వా అంటే నమస్కారం చేసి ఆ తర్వాత నమో అథ, కృత్వా నమో అథ, నమస్కారం చేసి ఆ విధంగా వసనం గృహీత అథ వసనం ప్రగృహీత. ఆ తర్వాత మీ వసనములు ఏవైతే ఉన్నాయో, మీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు అన్నాడు స్వామి. అంతే. ఆ మాట అనేటప్పటికీ వాళ్ళకి మూర్తంలాగా తోచింది ఆలోచన. స్వామి నిజంగానే గోపికా వస్త్ర ఆభరణం చేసి అల్లరి చేసేటువంటి వాడైతే ఇవన్నీ అవసరమా? కాదు కదా. కాబట్టి ఇక్కడ అసలైనటువంటి ప్రధానం అంటే స్వామి వారి యొక్క దోషాలని మాత్రమే తొలగించి
వారికి ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వటానికి వచ్చి కేవలం నమస్కారం అనేటువంటి ఒకే ఒక సులభమైనటువంటి ప్రాయశ్చిత్తంతో వాళ్ళ ఫలితాలకు వాళ్ళని దగ్గర చేస్తున్నారు. ఇంతకంటే సులభమైనటువంటి రీతి ఎక్కడ ఉంటుంది? ఇంతకంటే సులభోపాయంతో చెప్పేటువంటి భగవంతుడు మనకి ఎక్కడ దొరుకుతాడు? అట్లాంటి లీల అందులో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది, భగవంతుడు వారిని ఎలా అనుగ్రహించాడు, చివరికి ఆయనే వస్త్రాలు ఇస్తాడు, ఆయన చేతులతో ఆయనే. ఇంతకంటే కరుణామూర్తి ఎక్కడ ఉంటాడు? అట్లాంటి ఆ శ్లోకాన్ని మళ్ళీ రేపు మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శాంతి.